హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా చాక్లెట్ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను. అది కూడా ఎలాంటి బీటర్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు టేస్ట్ కోసం అస్సలు టెన్షన్ పడక్కర్లేదు. బయట ఐస్ క్రీమ్ షాప్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో, ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఎవరైనా ట్రై చేయొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా ఐస్ క్రీమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు, నార్మల్ మిల్క్ అయినా పర్లేదు. నెక్స్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ దొరకకపోతే కార్న్ఫ్లోర్ ప్లేస్లో మైదాని కూడా యూస్ చేయొచ్చు. ఇలా కార్న్ఫ్లోర్ని తీసుకున్న తర్వాత ఒక 100 ml దాకా మిల్క్ని యాడ్ చేసి స్పూన్తో బాగా మిక్స్ చేయండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిల్క్ని బాగా మరిగించుకోవాలి. 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది. అప్పుడే మిల్క్ అనేవి చిక్కబడతాయి. ఇలా పాలు చిక్కబడ్డాక తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ని మిల్క్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్లోనే మిల్క్ అనేవి దగ్గర పడనివ్వాలి. ఇలా మిల్క్ కొంచెం దగ్గర పడ్డాక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని వేసాక షుగర్ మొత్తాన్ని మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ లెవెల్స్ని చెక్ చేసుకొని షుగర్ సరిపోకపోతే షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత 2 minutes పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మిల్క్ బౌల్ని పక్కకి తెంచుకొని పూర్తిగా కూల్ అవ్వనివ్వండి. అసలు వేడి అనేది ఉండకూడదండి. కంప్లీట్గా కూల్ అయ్యాక ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. లేదంటే మిల్క్ పైన ఉన్న మేగడ్ని యాడ్ చేసుకోండి. ఈ ఫ్రెష్ క్రీమ్ లేదా మేగడ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేశాక 1 minute పాటు బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసేటప్పుడు హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లోనే బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా బ్లెండ్ చేసుకుంటే ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇలా బాగా బ్లెండ్ చేశాక ఒక బౌల్లోకి కానీ ఒక బాక్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎయిర్ టైట్ ఉండే క్యాప్ పెట్టేసి 4 to 6 hours ఫ్రీజ్ చేసుకోవాలి. 6 hours తర్వాత బయటికి తీస్తే ఇలా ఐస్లా ఫామ్ అవుతుంది. ఐస్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే మీ దగ్గర ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేశాక లో స్పీడ్లో గ్యాప్ ఇస్తూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అదే బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక కవర్ని వేసి క్యాప్ పెట్టేసి ఇప్పుడు దీన్ని 8 hours పాటు ఫ్రీజర్లో పెట్టి వదిలేయండి. ఇలా 8 hours పాటు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దామా? వావ్, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా టేస్టీగా ఉంది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి ఆర్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలండి. క్రీమీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కదా.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.